ఆఫ్టర్ రిజల్ట్ తర్వాత ఇంతోడు అంతోడు పెద్దోడు చిన్నోడు అందరూ కూడా ఈరోజు కేసీఆర్కి కేటీఆర్కి హరీష్ రావుకి ఉచిత సలహాలు ఇస్తున్నారు. అందుకే నేను అన్నాను వెర్రి వెంగళప్పల ఉచిత సలహాలు. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తాడు ఆయనకు అహంకారం ఎక్కువ, ఈయనకు అసూయ ఎక్కువ, ఈయన ఏం నేర్చుకోవాలి గుణపాఠము, ఆయన ఏమి నేర్చుకోవాలని చెప్తున్నారు. ఎస్ బాగుంది, నేర్చుకోవాలేమో మరి మీరు చెప్తున్నట్టుగా. మరి గతం కూడా ఒక్కసారి గుర్తు చేసుకుంటే, నేను 2018కి ముందు వచ్చిన బై ఎలక్షన్ల 2 కూడా నేను మాట్లాడను. ఈయన చేరిన తర్వాత 5 బై ఎలక్షన్స్లు వచ్చినాయి. ఈ 5 బై ఎలక్షన్లలో మరి కాంగ్రెస్ పార్టీ ఏం గుణపాఠం నేర్చుకుంది? అప్పుడు కనీసం అది చెప్పాల్సి ఉంటుంది. ఓహో మేము అప్పుడు ఈ 5 బై ఎలక్షన్లో మేము ఘోరంగా ఓడిపోయినాము, 2-3 చోట్ల అయితే మాకు డిపాజిటే దిక్కు లేదు, కానీ మేము ఈ లెసన్స్ నేర్చుకున్నాము, మేము అందుకే అధికారంలోకి వచ్చినామని 2 పాయింట్స్ నేను ప్రెస్ మీట్లో చెప్పుంటే బాగుండేది కదా. దాని తర్వాత జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో అప్పుడు బీజేపీకి 44 వచ్చుంటే మాకు కేవలం 2 అంటే 2 కార్పొరేట్ సీట్లు మాత్రమే వచ్చినాయి. దట్టు మళ్ళీ ఆనాడు ఇవాళ ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ రోజు మల్కాజ్గిరి పార్లమెంటు ఆయన సభ్యుడు. ఎన్ని కొట్టుకొచ్చారు సీట్లు? మరి అది కూడా చెప్పుంటే బాగుండేది. అదొక్కటే కాదు, సరే వీళ్ళది కూడా పక్కన పెడదామా. ఇక పొలిటికల్ అనలిస్టులు కావచ్చు, వాళ్ళు కావచ్చు, వీళ్ళు కావచ్చు, అంటే ఒక చోట గెలిపేదన్న వస్తేనేమో డైరెక్ట్గా అసలు మామూలుగా ఉండదు, గ్రాఫ్ ఆకాశానికి ఎత్తేస్తారు. కానీ పడిపోతే ఇక అప్పటికప్పుడు అసలు వీళ్ళు నేర్చుకోవాలి, వీళ్ళు కోటరీ మార్చుకోవాలి. లేకపోతే ఎందుకంటే అది మనం ఏపీలో కూడా చూస్తున్నాం. జగన్మోహన్ రెడ్డికి 151 సీట్లు వస్తే అసలు వీరుడు ధీరుడు శివుడు ఆయన అసలు అట్లా ఇట్లా అని పొగిడేసిరు. అది కాస్త 11కు పడిపోయేసరికి ఇక అది ఈవీఎంల వల్ల గెలిచిరా వాళ్ళు లేకపోతే ఎట్లా గెలిచిరో మొత్తానికి తెలియదు. కానీ ఆ 164 సీట్ల గురించి నేను ఎప్పుడు చెప్పట్లే. కానీ దాని తర్వాత ఆయనకు ఉచిత సలహాలు. ఓటమి అయ్యిందంటే చాలు ప్రతి ఒక్కరు ఉచిత సలహాలు ఇస్తుంటారు. ఏమి వీళ్ళు ఉద్యమంలో ఉన్నప్పుడు రాజీనామాలు చేసిర్రు, పోటీలు చేసిర్రు, గెలిచిర్రు. దాని తర్వాత 10 ఏళ్ళ తర్వాత 7 బై ఎలక్షన్స్లు ఎదుర్కొన్నారు, 2 జనరల్ ఎలక్షన్స్లు ఎదుర్కొన్నారు, దాని తర్వాత ఎంపీ ఎలక్షన్స్ ఎదుర్కొన్నారు. ఇన్నిట్లలో వాళ్ళకి తెలియదా నిజంగా పోల్ మేనేజ్మెంట్ ఎట్లా చేయాలో తెలియదా? ఇవాళ కేటీఆర్కి అసలు పోల్ మేనేజ్మెంట్ చేయడం రాలేదంటారు. నిజంగా నేను కూడా ఒప్పుకుంటా, కేటీఆర్కి పోల్ మేనేజ్మెంట్ చేయడం రాలేదు. ఏ టైప్ ఆఫ్ పోల్ మేనేజ్మెంటు ఈ జూబ్లీ హిల్స్లో చేసిన లాంటి పోల్ మేనేజ్మెంట్ చేయడం రాలా. ఎందుకంటే పోలింగ్ జరుగుతుంటే ఇళ్ళలకు పోయి పైసలు వంచుడు, అది కూడా మంత్రులు ఎంపీలు పోయి పైసలు వంచుడు, పోలింగ్ అవుతుంటే చీరలు వంచుడు, పోలింగ్ అవుతుంటే మిక్సీలు వంచుడు. ఇక మరీ దారుణమైన విషయం ఏందనంటే దొంగ ఓట్లు వేయించుకున్నాడు. బాజాప్తా కనపడుతుంటే మీడియా కవరేజ్ చేస్తుంది, మీడియా ఉన్నారు, పోలీసులు అడ్డంగా సహకరిస్తున్నారు. సరే పోల్ మేనేజ్మెంట్కి ఒక కొత్త అర్థం చెప్పారు అనుకుంటున్నా. పోల్ మేనేజ్మెంట్ అంటే మాకు తెలిసి అయితే మరి అందరినీ కూడా ఓటింగ్కి తీసుకురావడం, ఇంటింటికి వెళ్ళి ఓటింగ్ వరకు తీసుకొచ్చి వాళ్ళు ఓట్లు వేయించుకోవడం అంటారు. కానీ ఈ రకంగా దొంగ ఓట్లు వేయించుకోవడం అనే పోల్ మేనేజ్మెంట్ అంటే నేనైతే కేటీఆర్కి తెలియదనే అనుకుంటా. మరి ఈరోజు అదే చెప్తారు ప్రతి ఒక్కరు మీడియాలో, ఎవరు ఏ వేదికల మీద కూర్చున్నా. ఇక సోషల్ మీడియాలో కూడా అదే మరీ ఘోరంగా, వాళ్ళైతే మరీ వెర్రి వెంగళప్పల్లాగా తయారయ్యారు. అసలు ఇక కేటీఆర్ తోక ముడిసేసేయాలా, తట్టాబుట్ట సర్దుకోవాలా, కారు షెడ్డుకు పోయింది, కారు షెడ్డుకు పంపించినాం, దాన్ని ఏఐ వీడియోలు చేసేసి సునకానందం పొందుతున్న వైనం చూస్తున్నాం. ఇన్ని ఎలక్షన్ చేసిన వాళ్ళు, ఇన్నిసార్లు గెలిచిన వాళ్ళు పదవుల్ని కూడా ఉద్యమం కోసం, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసము తృణప్రాయంగా వదిలేసిన వాళ్ళకి తెలియదట. ఎందుకంటే ఈ మాట ఇలా తెలంగాణలో ప్రజలు కూడా మాట్లాడుకుంటారు, ఆశ్చర్యపోతురు, వీళ్ళేంది ఈరోజు శుద్ధు బుద్ధులు చెప్తున్నారు అనేసి. ఆఖరికి ఈరోజు బీజేపీలో ఉన్న లీడర్లు కూడా అదే మాట్లాడుతున్నారు. అసలు వీళ్ళ ఫ్రస్ట్రేషన్ ఏందని అర్థం కావట్లేదు. అంటే ఇక్కడ ఇంత జరిగినప్పటికి కూడా అసలు ఫ్రస్ట్రేషన్ ఏంటి చెప్పనా? వీళ్ళు ఇచ్చే ఉచిత సలహాల కారణం ఏంటి తెలుసా? ఇంత జరిగినా కూడా 38% ఓట్లను సంపాదించుకున్నారు. ఎందుకంటే ఒక్కసారి మనం గతంలోకి వెళ్తే 7 బై ఎలక్షన్స్లో ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీకి 38% ఓట్లు రాలేదు, కేవలం 37% వచ్చింది ఒక దగ్గర. అది కూడా నాగార్జున సాగర్ బై ఎలక్షన్లో అది పెద్దలు జానారెడ్డి గారికి వచ్చిన ఓట్లు. ఇంకా ఆయన ఎంత సీనియర్ రాజకీయ నాయకుడు అందరికీ తెలిసిన విషయమే. ఇది మర్చిపోయేసి ఈరోజు ప్రతి ఒక్కరు, ఈవెందా కొందరు సోకాళ్ళు జర్నలిస్టులు అనేటోళ్ళు కూడా అసలు
అసలు ఈయనకు ఇది చెప్పాల్సి ఉండే, ఇది ఇట్లా చేయాల్సి ఉండే, వీళ్ళే ముద్దే పెద్దగా దగ్గరుండి గతంలో బీభత్సమైన ఎలక్షన్స్ అన్నీ గెలిపించినట్టుగా ఈ చర్చ బాగా నడుస్తుంది. ఈరోజు ఎవరిలో మాట్లాడినా కూడా అసలు వాళ్ళ తీరు మార్చుకోవాలి. ఎందుకనంటే ఆ మాట స్వయాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చెప్తుండే కదా, ఒక ఆయన అహంకారాన్ని తగ్గించుకోవాలి, ఒక ఆయన అసూయ తగ్గించుకోవాలి. అయితే మంత్రులు ఏమంటారు తెలుసా, ఇది ఆఫ్ ద రికార్డులో జరుగుతున్న చర్చ వాళ్ళ దాంట్లో. అసలు ముందు ఈయన తగ్గించుకోవాలి అహంకారాన్ని, మంత్రుల మీద ఈయన చూపిస్తున్న అహంకారాన్ని తగ్గించుకోవాలి, మంత్రుల మీద ఈయన రాతలు రాపిస్తున్నారు కదా అహంకారపు రాతలు, ఇది తగ్గించుకోవాలని చెప్తారు. అంటే ఒక సలహా మనం ఇచ్చేటప్పుడు అది మనం పాటిస్తున్నామా లేదా అని చూసుకుంటే అది వర్కౌట్ అవుతుంది. ఈరోజు ఆ డిస్కషన్ భారీగా జరుగుతుంది. వాళ్ళకి తెలియదా ఈరోజు ఎందుకు జూబ్లీ ఒక్క కొత్త అభ్యర్థి, కొత్త మీన్స్ అని అంటే మాగంటి గోపీనాథ్ అక్కడ 3 దఫాలుగా ఆయన ఎమ్మెల్యే, ఆయన అకాల మరణము, వాళ్ళ సతీమణి ఎప్పుడు పబ్లిక్లోకి రాలేదు, ఆమె ఏ రాజకీయ సమావేశాలు చేయలేదు. ఈ 3 సార్లలో ఆయన గోపీనాథ్ వెనుక ఆమె ఎప్పుడు కూడా ఒక్కసారి కూడా ఆమె క్యాంపెయినింగ్ చేయలేదు, ఆమె విడిగా క్యాంపెయినింగ్ చేయలేదు. అట్లాంటి వ్యక్తిని తీసుకొచ్చి వాళ్ళు ఈరోజు ఒక పోరాటం చేసిరని చెప్పాలి. మ్యాక్సిమం వాళ్ళ అక్రమాలని అరికట్టేందుకు మ్యాక్సిమం ప్రయత్నం చేసిరు, అరికట్టగలిగినరు. ఆ మాత్రం అరికట్టలేకపోయి ఉంటే నిజంగానే ఈరోజు కాంగ్రెస్ అభ్యర్థి చెప్పినట్టుగా 40,000 మెజార్టీ వచ్చేది. ఆపగలిగినరు కాబట్టే అది 24,000 చిల్లరకి కనీసం కట్టడి చేయగలిగినరు. ఇది కూడా చెప్పాలి. కనీసం గతంలో ఏం జరిగింది, గత ఉప ఎన్నికల గురించి మాట్లాడాలి, గత 10 ఏళ్లలో కాంగ్రెస్ ఎందుకు ఫెయిల్ అయిందో కూడా చెప్పాలి. ఇప్పుడు ఆల్రెడీ ప్రజలు మార్పును కోరుకున్నారు కాబట్టే కదా 2023 జనరల్ ఎలక్షన్స్లో 1.8%, ఆ 1.8% ఓట్ల తేడాతోటే సీట్లు మారినాయి అనే విషయం తెలుసు. 39 వీళ్ళకి వస్తే 64 వాళ్ళకు వచ్చినాయి, +1 అలయన్స్ వల్ల 1 సిపిఐ వాళ్ళది 65 వచ్చినాయి. మార్పే కదా. ఆ మార్పుని ఆ 1.8% ప్రజలు కోరుకున్నారు కాబట్టి కాంగ్రెస్ ఏదో వీరోచితంగా పోరాడిందని కాదు, వీళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోని చూసిరు, సరే మార్పుని చూద్దాం ఏ విధంగా ఉంటుందనేసి ఆ మార్పుకు ఓటేసిరు. ఆ మార్పు కాస్త ఈరోజు 24 నెలల పీరియడ్లోనే ఎంత వ్యతిరేకత మూటగట్టుకుందన్న విషయము ఖచ్చితంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్న లీడర్లకు తెలియదా? జూబ్లీ హిల్స్ ఏ విధంగా గెలిచినాం అనేది ఈరోజు ప్రతి ఒక్కరికి తెలుసాడు. ముఖ్యమంత్రికి తెలుసు, అభ్యర్థికి తెలుసు, మంత్రులకి తెలుసు. ఏం చేస్తే, ఎంత తొండి గేమ్ ఆడితే గెలిచిరు, ఎంత అరాచకం చేస్తే గెలిచిరు అనే విషయం వాళ్ళకు కూడా తెలుసు. కానీ ఇవాళ ఒక్కసారిగా అంటే అటు పార్లమెంటులో 0 వచ్చిందని చెప్పేసి, ఇవాళ బై ఎలక్షన్లో గెలవలేకపోయిందని చెప్పేసి ప్రతి ఒక్కరు సలహాలు ఇస్తున్నారు. కానీ జనరల్గా కొంతమంది మాట్లాడుకుంటున్నారు. ఈరోజు బీఆర్ఎస్ లీడర్లు మాట్లాడుకుంటున్న మాట కావచ్చు, కొంతమంది రాజకీయ విశ్లేషకులు కొంతమంది చేస్తున్నారు. ఇవాళ ఈ పరిస్థితి రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఉండదు. ఎందుకు ఇవాళ సర్వేలు చేసిన ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా డిబేట్లో కూర్చొని చెప్తున్నారు, ఇది జూబ్లీ హిల్స్ వరకు మాత్రమే వర్తిస్తుంది, కానీ లోకల్ బాడీస్లో ఈ పరిస్థితి ఉండదు. కాంగ్రెస్ పార్టీ చాలా గడ్డు పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుంది. అర్బన్కి రూరల్కి చాలా తేడా ఉంటుంది. ఇప్పుడు నిన్న ఇక్కడ జరిగిన దాంట్లో కనీసం ఆ అర్బన్ పీపుల్ వచ్చి ఓటే వేయలేకపోయారు, వేసి ఉంటే పర్సంటేజ్ కూడా పెరుగుండేది. సో చాలా క్రైటీరియాస్ ఉంటాయి. కానీ ఇది మర్చిపోయి ప్రతి ఒక్కరు ఈరోజు శుద్ధి బుద్ధులు చెప్పే కార్యక్రమాన్ని మొదలుపెట్టారు.